ఒక 20 లక్షల మంది యాక్టివ్గా ఉంటారు, మిగతా వాళ్ళు టచ్లో ఉంటారు, నిదానంగా వాళ్ళు యాక్టివ్ అవుతారు ఫ్యూచర్లో. వాళ్ళని వాడుకోవడం జాగ్రత్తగా. అంటే 1 కోటి మంది ఒక రాష్ట్రంలో కార్యకర్తలంటే ఏం ఆషామాషైనా? కోటి 4 కోట్ల ఓటర్లో కోటి పైగా సభ్యులంటే అది లోకేష్ సాధించింది, లోకేష్ టీం చేసిన ఘనత. కాబట్టి లోకేష్ రాజకీయంగా సక్సెస్, ఎన్నికల్లో ఎదురైన సవాళ్ళని తట్టుకుని నిలబడ్డాడు, కలబడ్డాడు. అట్లాగే ఏదైతే తనకి అవమానించబడిన చోటన కలబడి గెలగలిగాడు మంగళగిరిలో. అదే సందర్భంలో మంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకోటి, భాష మీద గతంలో ఎలాంటి అవహేళనలు అయితే ఫేస్ చేశాడో ఇవాళ అదే మనిషి భాష మీదన అనర్గళంగా మాట్లాడగలడు, అద్భుతంగా మాట్లాడగలడు. తద్వారా తనలోని లోపాలని సరిచేసుకుని ఇప్పుడు సంపూర్ణ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. నెక్స్ట్ వారసుడుగా రాబోయే రోజుల్లో ఇంకేమి లేదు, జస్ట్ కిరీటం తగిలించడం ఒకటే మిగిలింది అంతే. అధికారికంగా క్యాబినెట్ పెట్టాలి, ఓకే చేయాలి, ప్రకటన చేయాలి అంతే. సార్, ఒకటి ఢిల్లీ పెద్దలను కలిసి చర్చించిన అంశాల్లో ఒకటి కీలకమైంది, న్యాయశాఖ మంత్రిని కలవడం, కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి సహకరించండి అని చెప్పడం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా కర్నూలుని న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామంటేనే కదా వీళ్ళందరూ 3 ముక్కలు చేస్తున్నారని చెప్పి వ్యతిరేకించారు.